రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని దోసెలగూడెం కాలనీలో జై భీమ్ చౌరస్తా వద్ద అంబేద్కర్ సంఘ భవనానికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు హమీదులు, కుల సంఘాల నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ స్పెషల్ గ్రాంట్స్ నుండి 5 లక్షల రూపాయల భవన నిర్మాణానికి మంజూరు చేయగా దాని నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తున్నామని కొనియాడారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ 9వ ప్యాకేజ్ పూర్తి చేయక ఎగువ మానేరులోకి నీళ్లు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని మండిపడ్డారు. అంబేద్కర్ సంఘ భవనానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9,50,00,000 మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్థానిక దోసెలగూడెంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. గత ప్రభుత్వం అనేక సార్లు కొబ్బరికాయలు కొట్టి ఈ భవనాన్ని నూతనంగా నిర్మిస్తామని శిథిలావస్థకు వచ్చినటువంటి ఆ భవనాన్ని నీలమట్టం చేసి కేవలం మాటలకే పరిమితమైంది. కానీ మా మిత్రులు ఇక్కడ ఎవరు కూడా మాకు విన్నవించకుండా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని, అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఇక్కడ భవన నిర్మాణం చేపట్టాలనే ఆలోచన కొద్దీ ఇంతకుముందు మన మిత్రులందరూ కలిసి ఇక్కడ టెంట్ వేసి నిరసన కార్యక్రమం తెలిసే సందర్భంలో పడ్డ వాళ్ళందరినీ మాట్లాడడానికి మా నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చి ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను గెలవకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘ భవనాన్ని నిర్మించడానికి నేను ఖచ్చితంగా హామీ ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట తప్పకుండా మనమ తిప్పకుండా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి గంభీరావుపేట పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట ఈ 10 సంవత్సరాల పరిపాలనలో కేటీఆర్ బాగుపడ్డాడు. ఆయన ఎంగిలి మెతుకులు తిన్న కొంతమంది స్థానిక నాయకులు బాగుపడ్డారు తప్ప ఇసుక దందా మొదలైంది, భూదందా మొదలైంది, బతుకమ్మ చీరల దందా మొదలైంది. ఇలా మాఫియాలు రాజ్యం వెళ్ళాయి. ఇక్కడ ఇలా పోలీసు రాజ్యం వెళ్ళింది. ఇక్కడ ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కలకాలం వర్ధిల్లాలని చెప్పి ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా అదే పంతాలో కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ అనేది బహుజన వ్యతిరేక పార్టీ అండి, దళిత బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ. ఎందుకంటే కేసీఆర్ గారు రాజ్యాంగాన్నే మార్చామని చెప్పిన వ్యక్తి వల్ల ఆ వ్యక్తికి ఇలా రాజ్యాంగాన్ని ఒక దళితుడు రాసిండు కాబట్టి ఆ దళితుడు రాసిన రాజ్యాంగాన్ని నేను ఎందుకు దాన్ని ఫాలో కావాలనే ఉద్దేశం కొద్దీ రాజ్యాంగాన్ని మార్చడం వ్యక్తి దళితులు నిర్మించుకొని ఏదైతే హామీ మేరకు కూలగొట్టుకున్న తర్వాత దాన్ని ఇవ్వడానికి ఇలా మాటలు కూటలు దాటినాయి, చేతలు దంగలు దాటకుండా అనేక సార్లు కొబ్బరికాయలు కొట్టినప్పుడు కూడా కార్యరూపం దాల్చలేదు. ఒకసారి మాటల సందర్భంలో మాకు అన్నందుకు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు అండగా ఉండే పార్టీ కాబట్టి అది వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి వెంటనే అధికారంలోకి రాగానే మళ్ళీ ఎవ్వరు కూడా మా యొక్క హమీద్ గారిని కానీ, పంతులు గారు కానీ, పెద్దలు ముత్యంజయ పంతులు గారు కానీ, రవీంద్రరావు గారు కానీ ఎవరిని కూడా సంప్రదించలే వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క సహకారాలతోని, సహాయ సహకారాలతోని వాళ్ళ ఒక మొదటి విడతగా 5 లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన అంబేద్కర్ భవన నిర్మాణానికి ఈ యొక్క డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఇది తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క బతుకులకు బాగుపడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు ఏవైతే పరిపాలించినాయో అవన్నీ కూడా కేవలం మాటలకే పరిమితమైంది తప్ప చేతలకు పరిమితం కాలే. ఇవాళ ఎక్కడ కూడా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలే, ఇవాళ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టున్నామని వాటిని కూడా భర్తీ చేయలే. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా, పూటకో మాట పైటకో మాట మాట్లాడుకుంటా ఓటు బ్యాంకు రాజకీయాలకే పాల్పడ్డాయి తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క జీవన విధానాన్ని మార్చి వాళ్ళ యొక్క జీవితాన్ని బాగు చేయాలని ఎక్కడ కూడా పథకాలు దిద్దలేదు. ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లాన్ ప్రకారం రావాల్సిన హక్కును భిక్షగా మార్చి దళిత బంధు పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు చేసింది తప్ప తక్కిన నిజమైన అరువులకు ఎవరికి కూడా ఎక్కడ కూడా దళిత బంధు ఇచ్చిన పాపాలను కూడా పోలేదు. ఏదైతే రాజ్యాంగపరమైన హక్కు కాంగ్రెస్ పార్టీ కల్పించిందో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద
బడ్జెట్లోనే వాళ్ళకు ఒక నిష్పత్తిని కేటాయించింది. అలా దాన్ని పక్కన పెట్టి కేవలం హక్కుని భిక్షగా మార్చిన ఘనత ఎవరికి దక్కిందా అంటే గత పాలకులకు దక్కింది. కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ. ఇది మాటల పార్టీ కాదు, చేతల పార్టీ, చేతల ప్రభుత్వం అని చెప్పి నిరూపించడానికే మా యొక్క పెద్దలు గౌరవనీయులు అనుమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవాళ 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో, ప్రజలకు మేము సేవకులం, ప్రజలకు మేము పాలకులం కాదు అని చెప్పి మీ ఇంటి ముంగిటికే వచ్చి ప్రజాపాలన చేపట్టి వాళ్ళ 6 పథకాలను కూడా 100 రోజుల్లో అమలు చేసిన ఘనత కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి